హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం. నేను అమ్మమ్మ ముద్దుల మనోరాలు, నాన్నకి పెద్దమ్మాయి, మామయ్యకి లావు, ఫ్రెండ్స్కి లవ్లీ, టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో. లాస్ట్ టైం చెప్పా కదండి పడ్డాను, దెబ్బ తగిలింది అని. ఇలానే 7th క్లాస్లో ఉన్నప్పుడు మీకు నేను చెప్పే ఉంటాను, బులుగు తామర పూలు ఉంటాయి చెల్లి, నీకు తెలియదు కదా, నాతో రా చూద్దు కానీ అని చెప్పేసేసి దానికి చెప్పి పాపం దాని బుర్ర తినేసి మా పెద్ద చెల్లిని తీసుకెళ్ళానండి. అదేమో అది చదివేది హై స్కూల్ ఊళ్ళో, దానికి 2nd సాటర్డే సెలవు ఉండేది. నేను చదివే స్కూల్కి 3rd సాటర్డే సెలవు ఉండేది. సో అది స్కూల్కి అని బయలుదేరింది. సెలవు ఉన్నా కూడా లేదని చెప్పేసి స్కూల్కి వెళ్ళాలి అని నేను బయలుదేరాను. దాన్ని తీసుకుని వెళ్ళిపోయాను అనమాట. ములుగు తామర పూలు చూపిస్తానంటే తీరా చూస్తే అది అప్పటికి ఎన్నోసార్లు చూసింది. అది నాకంటే కొత్త కదా. సో ఇంకా సర్లే కదా అని చెప్పేసి నేను వెళ్ళాను అనమాట. తీసుకుని వెళ్ళి అవన్నీ చూసుకుంటూ నేనేం జాతర చేసేదాన్ని అదంతా దానికి చెప్తూ తీసుకెళ్ళి అన్నీ ఆల్మోస్ట్ దానికి చెప్పేదాన్నండి. నేనేం కంపు పనులు చేసినా మంచి పనులు చేసినా అన్నీ చూపించేసి, ఆ చింతకాయలు ఇష్టం కదా దానికి, ఆ చింతకాయలు, సీమ చింతకాయలు ఇవన్నీ అన్నీ తీసుకెళ్ళి మొత్తం పోగేసుకొని స్కూల్లో కూర్చున్నాం. స్కూల్కే వెళ్ళడం కానీ ఎవ్వరు ఉండరు కదా, స్కూల్లో కూర్చున్నాం. మాకు తోడు ఇంకో 2 పిల్లలు వచ్చారనమాట. ముందే ప్లాన్ చేసుకున్నాం. ఆ ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చారు 2. సో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ ఈ తీసుకెళ్ళినవన్నీ తింటూ కంపు చేసి పెడుతున్నాం మొత్తానికి. ఈ లోపల పాపం మా నాన్నగారికి ఏమైందంటే చెల్లెలు స్కూల్కి రాలేదని తెలిసింది. ఆయనకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా, ఏమైందా అని చెప్పి చూస్తూ చివరికి అంతా వెతుకుతూ తిరుగుతూ ఉంటే కంగారుగా ఎవరితో మాటల మీద వచ్చేసేసి నాకు స్కూల్ ఉండదన్న విషయం తెలిసింది. దాంతో వీళ్ళకి అనుమానం వచ్చిందనమాట. అనుమానం వచ్చి మా నాన్నగారు, మా మోహన్ రావు మామయ్య అన్నాను కదా, వేరే చోటకైతే ట్రాన్స్ఫర్ అయితే అయినా కూడా ఉండడం ఊళ్ళోనే ఉండేవాళ్ళు. సో ఆయన అన్నయ్య ఉండేవాళ్ళు. ఆయన 2 చిరో సైకిల్ వేసుకుని వచ్చారు. వచ్చేసి స్కూల్లో చూసి ఏమీ అనకుండా ఆ నాన్నేమో దాన్ని ఎక్కించుకున్నారు, మావయ్య వాళ్ళ అన్నయ్య ఏమో నన్ను ఎక్కించుకున్నారు. వచ్చేసాం అనమాట ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత మా చెల్లిని కొట్టారండి మా నాన్న. పాపం ఇంకోసారి దానికంటే తెలీదు, అది కొత్తగా వచ్చి సంవత్సరమే అయింది. నీకు ఏమైందని నువ్వు ఈ పని చేసావు, నీకు తెలియకుండా ఎందుకు ఉండాలి, నువ్వు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అని బాగా కొట్టారండి పాపం. అమ్మ చెప్తున్నా వినలా. సో కొట్టేసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ కోపం వచ్చింది. ప్రతిసారి నేను ఏదో ఒకటి చేయడం, పాపం అది తన్నులు తినడం తెలియక. ఒకసారి ఏమైందంటేనండి, మా అమ్మ లేదు, మా బాబాయ్ ఉన్నాడు, నాన్నగారు. సో వంట చేసామన్నమాట. అయిపోయింది, పెట్టాము. ఆ రోజు కొంచెం కుదరలేదు, బాగాలేదు. సో నాకు నచ్చలేదు, మేము చేసిందే కానీ నచ్చలేదు. బాబాయ్ చేస్తాము అంటే పర్లేదని చేసామన్నమాట, సెలవే కదా అని. తమ్ముడు చెల్లెలు లేరు, అమ్మ తీసుకెళ్ళిపోయింది, మేమిద్దరమే. సో నాన్న తినేశారు, పడుకోవటానికి వెళ్ళారు. మా బాబాయ్ కూడా తింటున్నాడు, ఇంకా అప్పుడే వచ్చాడు బాబాయ్కి పెడుతున్నా. ఈలో పక్క కొంచెం పెట్టుకోవా. వడ్డన నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు, నాకు ఇది ఒక పిచ్చి అలవాటు అనమాట. వంట చేస్తాను అంటే ఇప్పటికీ అదే అలవాటు ఉందండి. మ్యాక్సిమం ఎవ్వరూ లేరన్నప్పుడు కూడా నాకు నేను పెట్టుకుని తినాలంటే 4 మెతుకులు కూడా వెళ్ళవు. ఎవరన్నా పెడితే ఎక్కువ తింటానన్నమాట. అంటే అలాగని చెప్పి అంటే ఏదో పెద్దగా తినేస్తానని కాకపోయినా, పెట్టుకొని తినాలన్నా ఎవరికన్నా వడ్డించాలన్నా కూడా నాకేంటో తెలియదు, చేసి అక్కడ పెట్టమంటే చేస్తాను. పెట్టుకొని తినటం కావచ్చు, ఎవరికన్నా పెట్టడం కావచ్చు, నాకెందుకో ఇష్టం ఉండదు, ఆ చేత కాదేమో అనిపిస్తుంది ఈ రోజుకి కూడా. నాకు ఎవరెంత తినగలుగుతారు ఏంటి అనేది ఇప్పటికీ నేను అంచనా వేయలేను ఇన్నేళ్ళు అయిపోయిన తర్వాత కూడా. అలా చేయడం ఇద్దరం కలిసి చేసినా అక్కడ పెట్టినా, నాన్న తినేసి పడుకున్నాక మేము తింటున్నాం. ఈలోపు మా బాబాయ్ వచ్చాడు, ఇంకొంచెం వేసుకోక అంటుంది, నేను వద్దంటున్నా. అది వేసుకోమంటోంది, నేను వద్దంటున్నా. 3 సార్లు అది వేసుకోమంది, నేను వద్దన్నాను అనమాట. ఇక మా నాన్న వచ్చేసేసి కోపం వచ్చింది ఆయనకి. పడుకోవాలి కదా, సైలెంట్గా ఉండాలి, పైగా అది ఎందుకు బతిమలాడాలి, అందుకని వచ్చేసి అది నన్నేమనలేదండి. అది వద్దంటుంటే
నువ్వు వేసుకోమని ఎందుకు దాన్ని బతిమలాడుతున్నావు అని ఇలా పిక పట్టుకుని పైకెత్తేసారు. చిన్న పిల్లలం కదా, పైకి మా బాబాయ్ పక్కనే పైన ఫ్యాను కొంచెం ఎత్తారా, మా నాన్నగారు 6 అడుగులు ఉంటారు, 6'2" ఏమో ఉంటారు. ఎత్తేసేసరికి అమ్మో పిల్ల నా అన్నయ్య అని చెప్పేసి గబుక్కుని మా బాబాయ్ వచ్చేసి పట్టేసుకుని లాక్కుని నీకు అసలు కోపం ఎక్కువైపోయింది అని చెప్పేసి మా ఇద్దరిని కూడా కేకలేసేసి బయటికి తీసుకెళ్ళిపోయాడు. అలాగా ఆయనకి కోపం చాలా ఎక్కువ అనమాట. ఇది కానీ నేనేం చేసిన నన్ను అనకుండా అంటే ఒకసారి ఎప్పుడు చిన్నప్పుడు కొట్టారట, నాకు జ్వరం వచ్చేసిందట. అందుకని అప్పటి నుంచి ఆయన నన్ను కొట్టరు. ఒక్కసారట మా నాన్నగారు కొట్టింది, అప్పుడు నాకు ఊహ కూడా తెలియదు ఆ టైంలో అనమాట. ఏదో అల్లరి చేస్తున్నాను, కింద పడింది ఏదో తీసుకుని తినబోయానట, చిన్నపిల్లని, చాలా చిన్నపిల్లని. ఒకసారి కొడితే ఆ రోజుల్లో అలాగే ఉండేవాళ్ళు, ఒకసారి కొడితే మళ్ళీ ఆ పని చెయ్యరు. ఎందుకు కొట్టారు, పెద్దవాళ్ళు ఏదో తప్పు చేశాం కాబట్టి కొట్టారు కాబట్టి మనం ఇంకోసారి ఆ పని చేయకూడదన్న ఇది పిల్లలకు ఇప్పటికైనా సాధారణంగా చిన్న వయసులో అలా చేస్తే ఆ విషయం ఖచ్చితంగా గుర్తుంటుంది. అలాగని పదే పదే బాధకూడదు. కానీ చాలా పెద్ద తప్పు, అది హెల్త్కో వాళ్ళకో మంచిది కాదు, ఇంటికో మంచిది కాదు అన్నప్పుడు 1-2 సార్లు నెమ్మదిగా చెప్పినా వినకపోతే ఒక దెబ్బ వేస్తే వాళ్ళకి గుర్తుంటుంది ఎప్పుడైనా అంతే. సరే అయితే అందుకని మా నాన్నగారికి జ్వరం వచ్చేసిందని అప్పటి నుంచి నన్ను కొట్టరనమాట. ఇక ఆ రోజు బాగా కొట్టారని చెప్పాను కదండి. ఇంకా నాన్నగారు వెళ్ళిపోయారు కొట్టేసిన తర్వాత. వెళ్ళిపోయాక పాపం అది ఏడుస్తూ ఉంటే సారీ చెల్లి అని చెప్తున్నా. చెప్పేసరికి మా అమ్మకి కోపం వచ్చిందండి. మా అమ్మకి అసలు కోపం రాదని చెప్పాను, మీకు గుర్తుండి ఉంటుంది కదా. అమ్మకి కోపం రాదనమాట, చాలా తక్కువ కోపం వస్తుంది. ఆవిడ ఒక మాట కూడా ఎవరిని ఏమీ అనేది కాదు. అలాంటి ఆవిడ ఏంటంటే ఎప్పుడు నువ్వు ఇంతే చేస్తావు, ఎప్పుడు దాన్ని ఇరికిస్తూ ఉంటావు ఏదో ఒకటి చేసి, నీ వల్ల అది తన్నులు తినాల్సి వస్తుంది నువ్వు వచ్చిన దగ్గర నుంచి అని చెప్పేసి కోపం వచ్చి దోశలు వేస్తోంది. అప్పుడే నాన్నగారు తినేసి వెళ్ళారు. ఇనప అట్ల కాడ ఉంటుందండి, ఆ ఇనప అట్ల కాడ విసిరేసింది నా మీదకి. విసిరేసేసరికి అది షార్ప్ ఉంటుంది వెనక వైపు, అది వచ్చేసేసి ఈ లెఫ్ట్ లెగ్కి గుచ్చుకుపోయి లోపలికి ఇలా ఈ ఒక అంగుళం దాకా ఇలా లోపలికి ఇలా వెళ్ళిపోయి పటపట మళ్ళీ రక్తం కారిపోయింది. ఇంక మా చెల్లి ఇన్ని తన్నులు తిని అది పాపం దాని సంగతి వదిలేసేసి గబగబా వచ్చేసేసి అమ్మ అక్కయ్యకి రక్తం కాదంటే పోతే పోని అదంతే చేస్తోంది అని దాన్ని పట్టించుకో మాకు వదిలే అనగానే వచ్చేసేసి మళ్ళీ గబగబా కట్టి ఏదో పసుపు ఏదో రాసి పాపం ఏదేదో చేసిందండి. ఈ 2 ఇంకొకటి ఉంది తర్వాత ఎప్పుడో లేండి, ఇంకో దెబ్బ ఒకటి ఉంటుంది. నాకు తగిలిన దెబ్బలు అనమాట ఇవి. మిగతా అంటే గుర్తుండిపోయావు మచ్చలు పడిపోయిన దెబ్బలు అనమాట అట్లాగా. సో మా చెల్లి ప్రతిసారి అయితే దానికి ఇంకొక అలవాటు ఉండేదండి, చిక్కుడుకాయ కూర కానీ బఠానీ వేసిన కూర కానీ అమ్మ చేసి అక్కడ పెడితే మేము తినడానికి వచ్చేసరికి అందులో గింజలు ఉండేవి కాదు. అలాగే ఉప్మా లాంటివి చేసి వేరుశనగ పప్పులు వేస్తే ఆ పప్పులు కానీ జీడిపప్పులు కానీ ఉండేవి కాదు, తినేసేది. ఇదొక అలవాటు ఉండేది మా పెద్ద చెల్లికి. సో ఇదండి ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా.